తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మతి పూర్తిగా కోల్పోయి మాట్లాడడం దినదిన చర్య అయిపోయింది. బడ్జెట్ ప్రవేశపెట్టినాక ఒక మహిళా ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఇటువంటి మహమ్మారి సమయంలో ప్రపంచం మొత్తం ఎకనామికల్ క్రైసిస్ చూస్తున్నప్పుడు ఒక ఫ్యూచరిస్టిక్ విజనరీ బడ్జెట్ని ప్రవేశపెడితే తట్టుకోలేక ప్రజలలో మంచి స్పందన వస్తుందని, ఇంటెలెక్చువల్స్లో మంచి స్పందన వస్తుందని కేసీఆర్కి పూనకం వచ్చి పిచ్చివాగుడు వాగుతూ ఉన్నాడు. కేసీఆర్, నువ్వు చేసిన వాగ్దానాలు నీ 2014 మేనిఫెస్టోవి, 2018 మేనిఫెస్టోలో ఏవైతే మేజర్ వాగ్దానాలు ఉన్నాయో, అనేక వాగ్దానాలు ఉన్నాయి, 99%, 100% ఏది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. డబల్ బెడ్రూమ్ స్కీమ్కి ఎన్ని వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు నీ ఏలటి వరకు కేటాయించినవు చెప్పు. 3 ఎకరాల పొలం కోసం నువ్వు ఎన్నిసార్లు మాటలు మార్చినావు, దళితుల్ని ఎన్నిసార్లు మోసం చేసినావు, నువ్వు వాళ్ళ కోసం ఎన్ని ఎకరాల పొలం ఇచ్చినావు, దానికోసం కేటాయించిన బడ్జెట్ చెప్పు. నువ్వు 2018 మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి యువకుల్ని, ఎంటైర్ తెలంగాణ యువతని ఏ రకంగా మోసం చేసినావు, వాళ్ళ కోసం గత 3 సంవత్సరాల నుంచి ఎన్ని కోట్ల బడ్జెట్ నువ్వు కేటాయించినావు చెప్పు. దళిత బంధు పెడతా అని హుజూరాబాద్ ముందు మాటలు మాట్లాడుతుంది, ప్రోగ్రామ్ని వచ్చి ఇనాగరేట్ చేస్తుంది. మళ్ళా ఆ రోజు 1,70,000 మంది కుటుంబాలు ఉంటారు దళితులు తెలంగాణ రాష్ట్రంలో, వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇచ్చుడు పెద్ద పనేం కాదు అని అంటివి. ఇప్పుడేమో నియోజకవర్గానికి 100 మందికి ఇస్తా అంటున్నావు. నువ్వు పోయి ప్రోగ్రాం ఇనాగరేట్ చేసినాక అప్పుడు కేబినెట్ సమావేశంలో దాని ఏ రకంగా ముందుకు పోవాలా, దాని దిశానిర్దేశం డిస్కస్ ఇనాగరేట్ చేసినాక చేస్తావు. ఇక నువ్వు కేంద్రము ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద కూడా నువ్వు మాట్లాడుతున్నావు అంటే దానికంటే హాస్యాస్పదం 21st సెంచరీలో ఏది లేదు. నీకు రైతుల కోసం రుణమాఫియాను, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అను, ఆల్టర్నేట్ పంట నవంబర్ 20 నాడు చెప్తా అంటివి, ఏలాడి వరకు అత్తలేదు పత్తలేదు. ఇక ఇదంతా పోనీయండి, ఇదంతా తెలంగాణ సమాజానికి గత 8 సంవత్సరాల నుంచి అలవాటైపోయింది. కేసీఆర్ అనే మూర్ఖుడు ఒక ఊర కుక్క మాదిరి ఇష్టానుసారం వాగుతాడు, ఒర్రుతాడు అని, మొరుగుతాడని తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. ఇక మన పరువు ఎట్లా ముఖ్యమంత్రి పరువు తెలంగాణలో తీసుకున్నాడు, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి పరువు దేశవ్యాప్తంగా తీసుకుంటాడట. రాజ్యాంగాన్ని తిరిగి రాస్తారట. ఇదేమి సినిమా షూటింగ్ కాదు, టేక్ మంచిగా కాకపోతే మళ్ళీ రీటేక్ అంటుంది. ఏ సినిమా నవల్ కాదు ఇది. ఈయనకి రీరైటింగు, రీడిజైనింగ్ చేసుడు బాగా షోకు. కాళేశ్వరం రీడిజైన్ చేసి 25,000 కోట్లతో అయిపోయేది 1,50,000 కోట్ల దాకా తీసుకుపోయాడు. ఈయన ఎసుంటోడు అంటే ఏదో రోజు మాట్లాడతారండి. దేవుడికి విజన్ లేదు, హ్యూమన్ బాడీ డిజైనే తప్పు చేసిండు, 2 కాళ్ళు ముందరనే పెట్టిండు, 2 ముక్కులు ముందరకే పెట్టిండు, 2 కాళ్ళు ముందరకే డైరెక్షన్ ఉన్నాయి, ఒక కన్ను వెనకకు ఉండాలి, ఒక కన్ను ముందరకు ఉండాలి, ఒక కాలు వెనకకు ఉండాలి, ఒక కాలు ముందరకు ఉండాలి అని అన్న అంటాడు. ఈయన ఓ తోకు ఉండాలి, ఒక అందవికారమైన ముక్కు ఒక్కటి సరిపోదు,
ఈ బుద్ధి లేనివాడు నీకు బుద్ధి లేదని అందరికీ తెలుసు. నీ బుద్ధి భ్రష్టు పట్టింది. తెలంగాణ గవర్నమెంటు కరప్షన్లాగా భ్రష్టు పట్టడమే కాదు, ఈయన బుద్ధి కూడా భ్రష్టు పట్టింది అని అందరికీ తెలుసు. ఇవాళ తెలంగాణ పరువు దేశవ్యాప్తంగా తీయకు. నీకు దేనికి అడ్డం వచ్చిందే? ఇంకోటి, తెలంగాణ గీతంని కూడా ఆయన ఇది వనికిరాదు మళ్ళా రాయాలంటే అందశ్రీ గారు తిట్టకుండా తిట్టిండి. ఇదో రోగం ఈయనకి, ఇదో కొత్తగా అన్ని రీడిజైన్లు. నేనే ఇంజనీర్ని, నేనే అతిపెద్ద రైతుని, నేనే డాక్టర్ని, కరోనాని 1000 కోట్లు పెట్టి రాని అన్న మహానుభావుడు ఈయన. ఇక ఈయన దేశ రాజ్యాంగాన్ని మళ్ళీ రాస్తారట. ఈయన నీకు దేనికి అడ్డం వచ్చిందయ్యా? నీకు డబల్ బెడ్రూమ్ ఇయ్యనీక రాజ్యాంగం అడ్డం వచ్చిందా? నీకు దళితులకు సేవలు చేసుకోనీక రాజ్యాంగం అడ్డం వచ్చిందా? నువ్వు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద నష్టపోయిన రైతులకి నష్టపరిహారం చెల్లిస్తేందుకు రాజ్యాంగం అడ్డం వచ్చిందా? నోటిఫికేషన్లు ఇస్తేందుకు రాజ్యాంగం అడ్డం వచ్చిందా? రైతు రుణమాఫీ చేయనీకి రాజ్యాంగం అడ్డం వచ్చిందా? దళిత బంధుకి రాజ్యాంగం అడ్డం వచ్చిందా? దేనికి అడ్డం వచ్చిందని రీరైట్ తిరిగి రాస్తా అంటున్నావు. ముఖ్యమంత్రి గారు, నువ్వు ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రి పదవిలో కూర్చోడానికి అర్హుడివి కాదు. మళ్ళీ ఈ మహానుభావుడట దేశ రాజకీయాలకు వస్తాడట. నిన్ను చీకొట్టే రోజు, తెలంగాణ సమాజం ఓటు రూపకంగా చీకొట్టే రోజు అతి త్వరలో ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సింగిల్ డిజిట్కి పరిమితమయ్యే టీఆర్ఎస్ పార్టీ ఇక దేశ రాజకీయాల్లో ఈయన వస్తాడు, మనం చూస్తాము. నువ్వు వస్తే గిన తెలంగాణ పరువు తీయడానికి వస్తావు తప్ప ఇంకా వేరేది ఏంది నీకు? నాకేం వేరే స్కోప్ కనబడతలేదు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.